బెస్ట్ సీఎం అంటే ఎవరు? బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు ఇప్పటివరకు మీ జర్నీ? నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చూసాం. మనం 2014 నుంచి 19 వరకు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరే, ఉమ్మడి రాష్ట్రంలో మనం పెద్దగా రాజకీయాలు లేవు. అప్పుడు రాష్ట్ర విభజనకి ముందు అప్పుడు బీసీ సంక్షేమ సంఘాలు పనిచేస్తున్న రాజకీయాలు. మనం ఇక్కడ ఎవరైనా సరే పేద ప్రజల జీవితాలను, వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంపొందించేటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి అవుతారు. పేద మధ్యతరగతి వర్గాల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాం అంటే వాళ్ళకి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎవరైతే మెరుగ్గా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు. పెట్టుబడిదారుల కోసమో, పారిశ్రామికవేత్తల కోసమో, బడాబాబుల కోసమో పనిచేసే వాళ్ళు ఉత్తమ ముఖ్యమంత్రి కాదు. అభివృద్ధి అనేది అన్ని వర్గాలకి అందుబాటులో ఉండాలి, అన్ని వర్గాలకి చేరుకోవాలి. అటువంటి వ్యక్తులే ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి నేను చెప్పిన ఈ యొక్క వివరణ బట్టి మీకు ఒక ఉత్తమ ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇవన్నీ చేశారు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాల నుంచే ప్రయాణం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి ముఖ్యమంత్రిని నేను విశ్వసిస్తున్నాను. కానీ సమాజంలో ధనికులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, బడాబాబులు ఇటువంటి మాటలని వక్రీకరించి మాట్లాడారు. ఎందుకంటే కింది లేయర్లో ఉండేటువంటి ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళు చూసి ఓరవలేరు కాబట్టి విమర్శలు చేస్తారు. సార్, సింగిల్ లైన్లో రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్ గురించి మాట్లాడాలంటే నేను చెప్తాను కూడా. రెడ్ బుక్కి మేము కూడా బ్లాక్ బుక్ రాస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ పాలనా తీరు మీద గురించి మేము కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అన్ని వైఫల్యాన్ని కూడా బ్లాక్ బుక్ అనేది ఒకటి ప్రారంభించి అందులో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని, అవినీతిని, అక్రమాన్ని నమోదు చేస్తాం ఖచ్చితంగా. రెడ్ బుక్ అనేది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనే వివరణ లోకేష్ గారి. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎదిగే క్రమంలో ఉండేటువంటి నాయకత్వం. నువ్వు ప్రజల మధ్య ద్వేషం, పగ, ప్రతీకారం పెంచడానికి నువ్వు ఒక విధానాన్ని ఎంపిక చేసుకో, కొత్త విధానం అమలు చేసుకో. అది ఎప్పటికీ మంచి చేయి, అది ఎప్పటికీ కొత్త సంస్కృతి వస్తుంది. మంచి చేయి. ఎప్పుడు పగ, ప్రతీకారం, ద్వేషం అనేది కనుక మీరు నేను నిక్షిప్తం చేశాను ఈ బుక్లో, ఆ నిక్షిప్తం చేసిన ద్వారా నేను పగ తీర్చుకుంటాను. ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధినే కోరుకుంటారు. పగలు, ప్రతీకారాలు, ద్వేషం, కక్ష, కార్పణ్యాన్ని పెంచేటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా ప్రజలు, సమాజం స్వీకరించారు. తాత్కాలికంగా మీకేదో ఆనందం ఇవ్వచ్చు, కానీ లోకేష్ గారి భవిష్యత్తుకి 100% రెడ్ బుక్ చెడే చేస్తుంది. కొంతమంది కార్యకర్తలను మెప్పించడానికో, కొంతమంది కార్యకర్తలకి ఆనందం కలిగించడానికో మీరు రెడ్ బుక్ అంటున్నారు. కానీ రెడ్ బుక్ వలన లోకేష్ గారి భవిష్యత్తు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. ఆ రెడ్ బుక్కే ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలో నడిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం వస్తే గుడ్ బుక్ రాద్దాం. గుడ్ బుక్, రెడ్ బుక్ చెప్పారు. గుడ్ బుక్ అంటే ఆయన నేరుగా చెప్పారు గుడ్ బుక్ అని. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడతారో, పార్టీ నాయకత్వానికి అండగా నిలబడతారో, పార్టీకి అండగా నిలబడతారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో గుడ్ బుక్ అని పెట్టారు. ఎప్పుడు కూడా మంచిని చేసేది ఎవరైనా ఆమోదిస్తారు, దానికి ఆదరణ లభిస్తారు. అంతేగాని పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, అలజడులు సృష్టించడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. లోకేష్ గారు కూడా తెలుసుకుంటే ఆయనకే మంచిది. సార్, సింగిల్ లైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? ఆయన ప్రజల మనిషి, ప్రజల ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని బడాబాబులకి, పారిశ్రామికవేత్తలకే కాకుండా, సంపన్న వర్గాల వైపే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేసేలాగా ఖచ్చితంగా ఈసారి ఆయన ప్రయాణం చేయాలి. ఆయన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. నారా లోకేష్ మీకు ఇందాకే చెప్పారు, యువ నాయకులు ఆయన కూడా పైకి పాదయాత్ర చేశారు. పార్టీ ఇబ్బంది ఉండేటప్పుడు కూడా ఆయన కూడా నిలబడ్డారు. కార్యకర్తల సంక్షేమ నిధి లాంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందే. కానీ సమాజంలో అలజడులు సృష్టిస్తా, అశాంతి రేకెత్తిస్తా, ప్రజాస్వామ్యంలో గెలిచి నియంతృత్వ పోకడలని రెచ్చగొడతా అంటే ఆయన కూడా మంచిది. పవన్ కళ్యాణ్ గారు అవకాశవాదం విడనాడాలి,
స్వార్థాన్ని విడనాడాలి. ఆయనకి స్వార్థం, అవకాశవాదం, అదేదో ముసుగేసుకొని ప్రజల కోసమని ప్రశ్నించడం కోసం ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడి నుంచి అయినా సరే మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి అవకాశవాదాన్ని, స్వార్థ రాజకీయాన్ని విడనాడి మీ యొక్క విధానం ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. లెఫ్టిజం నుంచి సెంటర్ నుంచి రైటిజంకి వస్తే ఇలాగా మాటమాటికి మారిపోతే మీ విధానం ఏంటో మీకే కరెక్ట్గా తెలియదు. కన్ఫ్యూజ్ కావద్దని కూడా పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో పార్టీ పెడతారా, ఏదో వైసీపీ ఉంటాను శుద్ధ భవిష్యత్తు ఎలా ఉంటుందండి. నేను పార్టీ 8 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పనిచేశాను. ఆ పార్టీ ఏం అధికారంలోకి లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీని 14లో మద్దతు ఇచ్చారు, 19లో ఓడిపోయారు. పార్టీ కష్టకాలంలో మేమందరం నిలబడ్డాం. రాజకమల్ గారు విజయవాడ లాంటి ప్రాంతంలో పార్టీ నడపడం చాలా కష్టం. పార్టీ మాకేం వనరులు సమకూర్చరా, పార్టీ మాకేం కార్యాలయాలు ఇవ్వాలా, అన్నీ మా సొంత డబ్బులే పెట్టుకున్నాం కదా. అన్నీ మా సొంత డబ్బులు పెట్టి చిన్నగా ఎవరో నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు నిలబడతారు, చిన్నవి చేస్తారు. అదేం లక్షల్లో కోట్లు చేయలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటంటే చిన్నవి ఉంటాయి. అవన్నీ బయట ఇష్టానుసారం మాట్లాడతారు. మేము కూడా అలా మాట్లాడితే మా యొక్క ఏమంటారు విలువ పోతుందని నేను కొన్ని విషయాలు చాలా విషయాలు మాట్లాడాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను పార్టీ మారేటువంటి పరిస్థితులు కల్పించింది పవన్ కళ్యాణ్ గారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే బాధ్యత ఎప్పటికైనా ఆయనది. నేను వైసీపీకి వచ్చినా కూడా ఏ పదవి కోరుకోలేదు. నేను పనిచేయడానికి పదవి నాకేమీ అడ్డంకి కాదు. మరి ఎన్నికల ముందు కూడా నేను బలంగా నిలబడ్డాను కదా. ఆ రోజు ఎన్నికల తర్వాత కూడా ఇవాళకి నిలబడే ఉన్నాను కదా. ఆ టైంలో లాస్ట్ క్వశ్చన్, ఆ టైంలో మీద ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది. సుజనా చౌదరి గమ్మున పోయారు, పోతుల మహేష్ అన్నారు. అంటే సుజనా చౌదరి ఎంత తీసుకున్నారు ప్యాకేజ్? మీరు అతిగా చెప్తున్నారు. అప్పుడు బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీకు అదే అందువల్లే కదా నేను బయటకు వచ్చాను. ఎప్పుడు కూడా మేము ఉద్యమాలను చూసాం, ప్రజల కోసం పనిచేసాం. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకే జనసేన పార్టీకి పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారికి పనిచేసినప్పుడు మా నిజాయితీని ఎవరు శంకించలేదు కదా. మా మీద బురద జల్లి మా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలి. మీకు ఇందాక కూడా చెప్పాను, టీజీ విశ్వప్రసాద్ లాంటి వ్యక్తిని నా మీద ప్రయోగించారు, కానీ నేను లొంగలేదు, ప్రలోభాలకు లొంగలేదు. సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తిని టీవీల ముందు చెప్పాను కదా, మీలాంటి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదని డైరెక్ట్ లేదు. ఎవడన్నా చిన్న ప్రతిఫలం తీసుకుంటూ ఊరుకుంటారు రాజకమల్ గారు. బయట ఏదో పనికి మాలిన వాళ్ళు, చెత్త ఏదో మాట్లాడతారు, క్యారెక్టర్ లేని వాళ్ళు మాట్లాడతారు. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ నుంచి మనం పెద్ద పట్టించుకోవాలి. ఎవరైనా ఏదైనా చేస్తే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఊరుకుంటారా? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఎన్నికలకి 2 రోజుల ముందు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం, నా క్యారెక్టర్కి నిదర్శనం, నా పోరాటానికి నిదర్శనం. అదే నా నిజాయితీ. నాగబాబు గారు మార్చి 14 మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం. అంతేగాని ఈ టమాటా గాళ్ళు, పకోడీ గాళ్ళు, పనికి మాల ఏదో మాట్లాడే మాటలు నన్ను ఏమీ ఒక్క ఎంట్రుకు వాసనతో కూడా నన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే నేను అంత నిజాయితీ. నా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా నిలబడ్డారు. మాకు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడు కూడా ఆశించే మనుషులు కాదు, మేమే వదులుకున్నాం. అది అందరూ తెలుసుకోవాలి. 8 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి చేస్తారా? ఎవరు స్వార్థపరులు? మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? మీకు మంచి చేసింది ఎవరు? కష్టపడింది ఎవరు? మిమ్మల్ని కూలదోషింది ఎవరు ఎంత మీరు ఆలోచించుకోవాలి. ఈ 5 నెలల కాలంలో ఇప్పుడు మీకు అనిపించింది నేనేమో పొరపాటు చేశాను, పార్టీ మారి జనసేనలో ఈ రోజున అధికారంలో ఉండేవాడిని అనే ఆలోచన కలిగిందా? నన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చినందువల్ల కూడా నన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ప్రలోభాలకి లొంగలేదు, నిజాయితీ పక్కన నేను నిలబడ్డా. నేను క్రమశిక్షణ విలువలు కలిగినటువంటి వ్యక్తినని నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అవన్నీ కూడా నా మిత్రులు కానీ, అలాగే నాతో పాటు సహచరులు కానీ, వాళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళందరినీ చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందో వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అంత గర్వంగా అనిపిస్తుంది.